పదవులనిచ్చినా, ఆస్తులనిచ్చినా, గౌరవాన్నిచ్చినా, నీకంటూ ఒక గుర్తింపిచ్చినా ఈ దేశం మీద, ఈ దేశ త్రివర్ణ పతాకం మీద ఏ మాత్రం గౌరవం, ఏ మాత్రం విలువ ఉండదు. అలాంటి వాళ్ళని చూస్తున్నప్పుడు నిజంగా చాలా అసహ్యంగా అనిపిస్తూ ఉంటుంది. త్రివర్ణ పతాకాన్ని చూస్తూ, సెల్యూట్ చేస్తూ, వందే మాత్రం ఆలపిస్తుంటే రోమాలు నిక్కబొలిచి నిజమైన భారతీయ భావం కలిగే ఏ వ్యక్తి అయినా ఇలాంటి వాళ్ళు మాట్లాడే వ్యాఖ్యలను చూస్తే అసహ్యించుకోక మానరు. నా దేశం, నా తల్లి ద్వేషించే వారిని కూడా ఎంత గొప్పగా ప్రేమిస్తుంది. వారికి పదవులు ఇస్తుంది, వారికి సీట్లు ఇస్తుంది, ఆ పదవి ద్వారా వారు బ్రతికున్నంతకాలం పెన్షన్ ఇస్తుంది, వాళ్లకు సకల సౌకర్యాలు కల్పిస్తుంది. కాబట్టే నా తల్లి గొప్పతనం మూర్ఖులకు తెలియట్లేదేమో అనిపిస్తోంది. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నానంటే, భారతదేశంలోని వామపక్షాలకు మన దేశంలోని ఏ వ్యవస్థ పైన గౌరవం లేదు. చైనా అంటే మాత్రం వల్ల మాలిన అభిమానం. అవకాశం దొరికితే చాలు కృతజ్ఞత మరిచి తిండి బట్ట ఇస్తున్న తమ సొంత దేశమైన భారతదేశ వ్యవస్థలను కూలదోయడానికి, ప్రత్యేకించి హిందువులపై కువిమర్శలు చేయడానికి ఎంత మాత్రం వెనుకాడరు. ఏ కాస్త సమయం చిక్కినా చైనాను భుజానికెత్తుకొని మోయలేనంత బరువుగా ఉన్నా ఆహాహా మేము చేస్తోంది పుణ్యకార్యం, మావో పూనినట్లుగా తెగ సంబరపడుతూ డ్రాగన్ని మోస్తూ ఉంటారు. ఇక మీ అందరికీ తెలుసు, ఇటీవల కాలంలోనే కమ్యూనిస్టులు 100 ఏళ్ల వేడుకలు జరుపుకున్నారు. ఆ వేడుకలలో వీళ్ళ కుసంస్కృతి మరొక్కసారి బయటపడింది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్వతంత్ర భారతదేశపు జాతీయ పతాకాన్ని అవమానిస్తూ వ్యాఖ్యలు చేశారు. ఒక ఎమ్మెల్యే భారతదేశ జాతీయ పతాకాన్ని అవమానించినా నా భరతమాత మోస్తోంది, ఓటర్లకు ఏమాత్రం బుద్ధి లేకుండా ఓటు గుద్ది అలాంటి వాళ్ళకు సీట్లను ఇస్తాండ్రు. కమ్యూనిస్టు భావజాల బుద్ధులు ఏ రోజు దేశానికి వ్యతిరేకంగానే ఉన్నాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. వామపక్షాలన్నీ కలిసి ఒక ఎర్ర జెండాగా మారాలని, ఢిల్లీలోని ఎర్రకోటపై ఎర్ర జెండా ఎగరాలని పిలుపునిచ్చిండ్రు. సార్ కూనంనేని సాంబశివరావు గారు, మీరు బతికుండగా మీ కళ నెరవేరదు. మీరు చచ్చి సంవత్సరాలు గడిచిపోయినా మీ కళ నెరవేరదు. ఎర్ర జెండా నా ఎర్రకోట మీద పగటి కళలు కనడం మానేసేయండి. త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుంటే ప్రతి భారతీయుడు గర్వంగా ఫీల్ అవుతాం. నీ ఎర్ర జెండా ఎర్ర అక్షరాలతో సామాన్య జనాన్ని నువ్వు కోసిన ఊచకోతను బయటికి తీస్తూ మీరెవరికైతే కొమ్ము కాస్తున్నారో వాళ్లను కాలగర్భంలో కలిపేస్తున్నారు. ఎవడైతే త్రివర్ణ పతాకాన్ని అవమానిస్తారో వాళ్లకు ఈ దేశంలో బ్రతికే హక్కే లేదు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళను ఏ మాత్రం కూడా ఉపేక్షించకూడదు. నిజానికి అసంఖ్యాకులైన స్వతంత్ర సమరయోధులు చేసిన త్యాగం వల్ల మన దేశానికి స్వతంత్రం సిద్ధించింది. ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ స్వతంత్రం ఎవడో ఒక్కడబ్బ సొత్తు కాదు. ఎన్నో వేల మంది, లక్షల మంది త్యాగం చేసిన ప్రాణాలకు ప్రతీక. దానికి గుర్తు చేసుకుంటూ అత్యంత పవిత్రమైనదే త్రివర్ణ పతాకం ఎగరవేయడం. త్రివర్ణ పతాకం ఐక్యతకు చిహ్నం. మన దేశం మొత్తానికి ప్రతినిధి వంటి త్రివర్ణ పతాకాన్ని చూస్తే చాలు ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగుతోంది. ఈ జెండాను ఎగరవేయడం కేవలం లాంఛనప్రాయం కాదు, లేదా మీలాగా కుయుక్తి ఆలోచనలకు సింబల్ కాదు. లక్షలాది మంది ప్రజల త్యాగాలతో సాధించిన స్వతంత్ర పోరాటానికి జ్ఞాపకం. అలాంటి పవిత్రమైన జాతీయ జెండాను కాదని ఎర్రకోటపై ఓ పార్టీ జెండాను ఎగరవేయాలని కమ్యూనిస్టు నాయకుడు కూనంనేని సాంబశివరావు ప్రకటన చూస్తుంటే, కమ్యూనిస్టులకు ఈ దేశం పైన, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం పైన, త్రివర్ణ పతాకం పైన ఎంతటి అభిమానం ఉందో, గౌరవం ఉందో ఇట్టే అర్థమైపోతుంది.
దేశాన్ని ఎవరు పాలించినా, కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఎర్రకోటపై కేవలం త్రివర్ణ పతాకమైన జాతీయ జెండాను మాత్రమే ఎగరేస్తారు, ఎగరవేయాలి. అంతటి పవిత్రత, గౌరవం జాతీయ జెండాకున్నాయి. కమ్యూనిస్టులు ఇవేవి పట్టించుకోకుండా స్వతంత్ర భారత త్రివర్ణ పతాకాన్ని, అంబేద్కర్ రాజ్యాంగాన్ని తీవ్రంగా అవమానించారు. దేశమే ముందు, ఆ తర్వాత పార్టీలైనా, వ్యక్తులైనా, మతాలైనా, ఇంకొకటైనా అనేది సగటు భారతీయుడి ఆలోచన. దీనిని పట్టించుకోకుండా కార్ల్ మార్క్స్ పరమభక్తుడైన కూనంనేని ఈ వ్యాఖ్యలు చేయడం దివాలా కోరుతనానికి నిదర్శనం. నిజానికి 100 ఏళ్ల జీవనయానంలో కమ్యూనిస్టులు ఆత్మవిమర్శ, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కానీ ఆ పని మానేసి భారతదేశ వ్యవస్థలను వాడుకుంటూనే దుర్వినియోగం చేస్తూ అవమానిస్తున్నారు. భారత ప్రభుత్వంపై విమర్శలకు దిగుతున్నారు. బతికి బట్ట కట్టడానికి, ఓట్ల కోసం, చైనా మెప్పు కోసం లౌకికవాదాన్ని బతికిస్తామంటూ డబ్బాలు కొట్టుకునే కమ్యూనిస్టుల మనస్సులో జాతీయ జెండాకి, రాజ్యాంగానికి ఎలాంటి స్థానం ఉందో కూనంనేని వ్యాఖ్యల ద్వారా ప్రజలు అర్థం చేసుకోవాలి. కాదు బాగా అర్థమైంది. ఇకనైనా ఇలాంటి కమ్యూనిస్టు కుహానా శక్తులకు, ఈ దేశాన్ని, ఈ దేశ జాతీయ పతాకాన్ని అవమానించే వ్యక్తులకు సముచిత స్థానం ఇవ్వకండి. అధాల పాతాళంలోకి తొక్కండి ఓటు అనే మీ ఆయుధం ద్వారా. నేను చెప్పింది రైటా కాదా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తున్నానండి, ఆర్ వాయిస్ పొలిటికల్. దీంతోపాటు మనం ఆర్ సంస్కృతి అనే ఛానల్ని కూడా స్టార్ట్ చేసాము. సో ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కానీ మన సబ్స్క్రిప్షన్స్ ఇంకా వందలు వేలలోనే ఉన్నాయి. లక్షల్లోకి వెళ్ళాలి అంటే మీ చేతుల్లోనే ఉంది. ప్రతి ఛానల్లో సమాజానికి, దేశానికి హితమైన కంటెంట్ని మాత్రమే తీసుకొస్తున్నాం. సో సబ్స్క్రైబ్ చేస్తూ, లైక్ చేస్తూ, కామెంట్ చేస్తూ ఉండండి. అండ్ ఆర్థికంగా సపోర్ట్ అందిస్తూ ఉండండి. మీరు చేసే ప్రతి రూపాయి మా ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు చేస్తున్న సహకారం మాత్రమే ఈరోజు ఈ ఛానల్ని నడిపిస్తోంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఆర్థికంగా చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.